నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ రాశి వాళ్ళు వారి వారి రాశి ప్రకారం ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకి అదృష్ట యోగం పడుతుంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తున్నారు. మిథున రాశి, ఈ మిథున రాశి జాతకులు మరి ఏ క్షేత్రానికి వెళ్ళాల్సి ఉంటుంది సార్? తప్పకుండా అండి. మిథునం వారికి ఉండే గొప్ప విషయం అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళని ఎప్పుడు నేను నడిచే వికీపీడియాస్ అంటాను. అవును, వాళ్ళు చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళకి ఏది ఒక గురువు ఉండి నేర్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళంతటా వాళ్ళు ఓన్, అంటే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు ఇది అవ్వగలుగుతారు. సెల్ఫ్ మేడ్ పర్సన్స్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు అంత గొప్ప ఇది మిథునం వారికి ఉంటుంది. లగ్నమైనా అంతేనా సార్? లగ్నం మెయిన్ అండి. రాశి కంటే కూడా లగ్నం మెయిన్. మిథున లగ్నం. అయితే ఈ మిథున లగ్నంలో జన్మించాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, మీరు ఎనీ మిథున లగ్నం చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మదర్తో బాగా అటాచ్డ్గా ఉంటారు. అమ్మ మదర్ దూరం అయిపోద్దేమో అన్న ఒక తెలియని ఒక ఫియర్ ఉంటుంది వాళ్ళకి, మిథునం వారికి. మీరు గమనించండి. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ పూర్వజన్మ కర్మ సంబంధం ఉంటుందండి. ఇప్పుడు క్షేత్రం గురించి అడిగినా కూడా పూర్వజన్మ కర్మ తొలగడానికే అసలు పూజ ఎందుకు చేయాలంటే పూర్వజన్మ వైభవం. పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఇచ్చేది పూజ. దేవుణ్ణి ఎందుకు స్మరించాలి అంటే మనం అందరం కృతజ్ఞులం దేవుడికి. కృతజ్ఞత తెలుపుతూ పూజ చేయడం కానీ ఇవన్నీ కూడా. క్షేత్ర దర్శనాలు ఎలాంటివంటే మన లైఫ్లో ఏవైతే చాలా పెద్ద పెద్ద గండాలు ఉన్నాయో, చాలా పెద్ద, అంటే ఇంకా అసలు ఇది మారదు అనుకునేవి మనం చూడండి. పాతకాలంలో ఎవరికైనా సంతానం లేదంటే మీరు దర్శనం చేసుకుని రండి, తీర్థయాత్రలకు వెళ్ళరండి అనేవారు. తీర్థయాత్రలు వెళ్ళొచ్చే వాళ్ళకి సంతానం కలిగేది. ఏమిటది అంటే తీర్థయాత్రలు అసలు ఎందుకు వెళ్ళాలి మనము అంటే, ప్రతి తీర్థయాత్రలో, అది తిరుపతి అనుకోండి, కాశీ అనుకోండి, ఎక్కడైనా కానీ భూమి మీద ఉండే ప్రతి తీర్థయాత్ర దగ్గరికి సకల దేవతలు, ఋషులు వచ్చి వెళ్తూ ఉంటారు. యక్షులు, గంధర్వులు అందరూ అనుక్షణం రావడం, దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్లేన్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ డైమెన్షన్స్లో మన కంటికి కనపడరు. అలా వచ్చినటువంటి వారు, వీళ్ళు ఎవరైతే భక్తిగా అక్కడికి వచ్చి భక్తిగా సేవించుకుని మళ్ళీ వెళ్తుంటారో వాళ్ళు చూసి వాళ్ళు కరుణిస్తారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. మెయిన్గా ఈ దేవతా క్షేత్రానికి వెళ్ళిన క్షేత్ర మహిమతో పాటు అలా దొరుకుతుంది, వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది. ఎవరో సిద్ధులతో ఎవరిదో ఒకరిది అనుగ్రహం కలిగి వీళ్ళకి సంతానం కలుగుతారనే భావనతో వెళ్ళమని చెప్పేవారు. ఆ రకంగా ఇప్పుడు ఈ మిథునం వారు కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళ కర్మ ఎక్కడ పెరుగుతుంది, పూర్వజన్మ కర్మలు ఏ క్షేత్రానికి వెళ్ళి తగ్గుతాయి అంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా, మిథునం అంటే తెలివి కదా, వీళ్ళు ఎప్పుడూ మైండ్ అంటే మాట ఆవేశం లేకుండా జీవించడం ఎక్కువగా వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఏమాత్రం వీళ్ళు గొడవ పెట్టుకోవడము, ఆవేశపడ్డము చేస్తే తపశ్శక్తి అదేదో దూర్వాసుడికి ఇలా ప్రతిసారి పోతూ ఉన్నట్టుగా పాపం వీళ్ళ పూర్వజన్మ కర్మ నెగిటివ్గా యాక్టివ్ అవుతుంది. అగ్రెసివ్గా ఈ పని చేసినా, అగ్రెసివ్గా మాట్లాడినా, గొడవలు పెట్టుకున్నా వీళ్ళ పూర్వజన్మ కర్మ నెగిటివ్ యాక్టివ్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి ఏంటి, ఏ దేవత ఆరాధన అంటే కాళిక అమ్మవారి ఆరాధన. అంటే లలిత చేసుకోవచ్చు, కాళిక. ఈ క్షేత్రాలకు వెళ్ళడం, లేదా ఆంజనేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళడం వీళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ అగ్రెషన్ కూడా కంట్రోల్ అవుతుంది. అంటే మిథున రాశి వారికి మనం వింటూ ఉంటాము, చాలా అగ్రెసివ్ వీళ్ళు, చాలా కోపం, ముక్కు మీద కోపం. పూర్వజన్మ వాసన అండి అది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఆర్ట్, ఒక బొమ్మలు వేయడం వచ్చినా, ఒక భక్తుడిగా మారిన, కోపంగా ఉన్నా, మా వంశంలో ఎవరికి లేదండి, ఏందో వీటికి ఎలా వచ్చిందో అంటారు. అదంతా పూర్వజన్మ వాసనలు. ఆ పూర్వజన్మ వాసన వల్లే ఈ జీవుడు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాన్ని మనం లగ్నంలో చూసి ఒకే లగ్నానికి ఏ సంబంధం ఏర్పడింది అనేటువంటిది చెప్తూ ఉంటాం. మీకు అంతదాకెందుకు, ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళు చూస్తుంటారు కదా, వీళ్ళకి ఒక 15 days నుంచి, ఆల్మోస్ట్ 15 days 1 week నుంచి మిథున లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడుండే కండిషన్లు ఎంతో కొంత ఈ భుజాలు పట్టుకోవడం, బాడీ పెయిన్స్ ఉంటాయి. మీరు కామెంట్లో చూడొచ్చు, కావాలంటే పెడతారు. ఇప్పుడున్న కండిషన్లు అదంతా. ఇప్పుడు కుజుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్. ఆయన వచ్చేసి మేషంలో కూర్చున్నాడు, 6th లార్డ్ ఇస్తాడు. చూడొచ్చు ఎనీ మిథున లగ్న ఈ వీడియో చూసే ఎవరైనా సరే కమెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా అంటే ఎనర్జీ లో అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ, బాడీ పెయిన్గా ఉండడం కానీ, లేకపోతే చేతులు ఏదో పట్టేయడం కానీ, బాడీలో ఏదో ఒక పార్ట్ పట్టేసినట్టుగా ఉండడం కానీ ఖచ్చితంగా జరుగుతుంటుంది ఈ టైంలో మిథునం వారికి. బికాజ్ ఆఫ్ మార్స్ 6th లార్డ్
లాభంలో ఉన్నాడు కదా అనిపించవచ్చు. లాభంలో ఉన్నందుకు స్పోర్ట్స్లో వాటిలో లాభాన్ని ఇస్తాడు, కానీ ఆయన పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. మీరు చూడొచ్చు కావాలంటే. ఇంతలా చెప్పొచ్చు, ఇంత మైన్యూట్ విషయాలు కూడా. అమేజింగ్ సార్. మరి ఇంతకీ వీళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించాలి? ఏ క్షేత్ర దర్శనము అంటే కాళిక, అంటే కలకత్తా కాళీ దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, లలితా క్షేత్రాలు ఉన్నాయి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కంప్లీట్ అమ్మవారే. అమ్మవారికి సంబంధించినవి ఎంత చేస్తూ ఉంటే వీళ్ళకి అంత బాగుంటుంది వీరికి లైఫ్ అనేది. అద్భుతం సార్. నక్షత్రాల వారీగా ఒకసారి చెప్పండి సార్. నక్షత్ర అంటే మీరు అది చెప్తూ ఉన్నారు కాబట్టి. మృగశిర 3-4 ఉంటుంది. మృగశిర 3-4 వాళ్ళు ధ్యానం అంటే యాక్చువల్గా ఏంటంటే నక్షత్రం అనేటువంటిది మీరు ధ్యానం చేసుకోవడానికి, మనసుకు సంబంధించి. మనసుతో మనం ఏం చేస్తాం? ధ్యానమే చేస్తాం. మనసు లగ్నం చేసి పూజ చేస్తాం, అన్నీ చేస్తాం. మనసు అన్నిటికీ లగ్నం అవ్వాలి, కానీ ఎక్కువ లగ్నం చేసేది ధ్యానం కాబట్టి ధ్యానంలో ఆంజనేయ స్వామిని చేసుకోవాలి. మృగశిర వాళ్ళు 3-4 పాదాల వాళ్ళు. ఆర్ద్ర నక్షత్రం వారు ధ్యానంలో దుర్గాదేవిని తలుచుకోవాలి ఎక్కువగా. అండ్ పునర్వసు రాముణ్ణి తలుచుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళు రాముడిని కానీ దత్తాత్రేయుడిని కానీ, అంటే ఏమీ లేదు, ఉదయం నిద్ర లేచిన వెంటనే అలాగే మంచం మీద కూర్చొని అలాగా ఆ మూర్తిని ఇక్కడ ధ్యాస పెట్టి అలా ఆ మూర్తిని చూస్తూ, ఆ మూర్తిని చూడడంలోనే ఆనందం పొందుతూ ఆ నామస్మరణ చేయాలి. ఖచ్చితంగా బాగుంటుంది. అద్భుతం సార్. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి ఏ క్షేత్రాన్నైనా దర్శించాలి అని చెప్తూ ఉన్నారు. పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళి దర్శించవచ్చు. ఈ గ్రామ దేవతలు ఎట్లాంటి పవర్ని ఇస్తారు సార్ మిథున రాశి వారికి? ఇక్కడ ఏం లేదండి, గ్రామ దేవతలోనే అదే పరమాత్మ ఉంది. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు మొదలు ఇంతలా ఉంటుంది, పైగలుతున్నప్పటి సన్నపై పువ్వు, పుష్పం, ఎండింగ్, ఆకు అన్నీ ఒక చెట్టు నుంచి వచ్చాయి కదా. కాకపోతే మనం దీన్ని పిందె అంటున్నాం, ఆకు అంటున్నాం, పండు అంటున్నాం, పువ్వు అంటున్నాం, మొక్క కాండం అంటున్నాం, మన శాఖ అంటున్నాం, కింద ఉండేటువంటి బెరడు అంటున్నాం. కానీ అన్నీ ఒక విత్తనం నుంచి ఎలా వచ్చాయి? ఒకే పరమాత్మ ఆయా రూపాల్లో ఇక్కడ గ్రామదేవతగానే వెళ్ళిపోయాడు, ఇక్కడేమో ఇంకో గురుస్వరూపంలోకి వచ్చాడు, ఇంకో రూపంలో వచ్చాడు, అలా 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 స్ప్రెడ్ అయ్యాడు ఆయన. అంతే. ఒకే చిన్న కణం కాస్త మనిషి ఎలా రూపాంతరం చెందాడో అదే, అంతే. అద్భుతం సార్. సో ఖచ్చితంగా అంటే ప్రతిసారి పెద్ద పెద్ద క్షేత్రాలకి వెళ్ళినా వెళ్ళకపోయింది. గ్రామదేవతలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఒకప్పుడు ఒక ఆనవాయితీ ఉండేది. ప్రతి మనిషి గ్రామం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గ్రామ దేవతను మొక్కుకునేవారు. ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వారు, అయ్యప్ప స్వామి దీక్ష అయిపోయేటప్పుడు ఇరుముడి కట్టుకున్నప్పుడు ఇంటికి ఒక కొబ్బరికాయ ఇలా తిప్పేసి వెళ్తారు, చూసారు, మళ్ళీ వచ్చాక మళ్ళీ తిప్పుతారు. అంటే ఏమిటి? ఇల్లు కూడా ఒక దేవతలా మనల్ని రక్షిస్తుంది, గృహం కూడా. అదేవిధంగా గ్రామదేవత కూడా ఆ వ్యక్తికి ఏమీ కలగకుండా చూసుకుంటుంది. అందుకని గ్రామదేవతకి చేసుకుంటారు. అందులో గ్రామదేవతల్లో పోలేరమ్మ, మైసమ్మ వాళ్ళకు కూడా చేసుకోవచ్చు వీళ్ళు. రైట్. అంటే నిత్యం క్షేత్రాలకు వెళ్ళినా రోజు వెళ్ళి లేకపోతే దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటే డెఫినెట్గా మారుతుంది సార్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. ఏం చేయాలో తెలియట్లేదు, అగమ్య గోచరంగా ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. అందుకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.